తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగింది. దానికన్నా ముందు ఒకసారి చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి డిక్లరేషన్ చేసి తలపానం కాంగ్రెస్ పార్టీకి తోకకొచ్చిందనే చెప్పాలి. ఈ దేశంలో ఏం జరిగినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒక రాష్ట్రానికి ఒక లేక, ఇంకో రాష్ట్రానికి ఇంకో లేక, మేనిఫెస్టో చేసేటోళ్ళు కత్తి కాదు నాది నెత్తి కాదు పెన్ను ఉందని అడగొడిగా రాసి రిజర్వేషన్లు అంటూ విడదీసి కొట్లాడుకుంటూ ఈ జీవితం మొత్తం ఓడి మీద ఓడి మన్ను పోసుకొని తప్ప దేనికి పనికి రాకుండా అయిపోయింది. ముఖ్యంగా భారతదేశంలో పోలీసు వ్యవస్థ చక్కగా పనిచేయాలి. దొంగతనాలు కావద్దు, దోపిడీలు కావద్దు, భూ ఆక్రమణలు కావద్దు, మోసాలు కావద్దు, మోసగాళ్ల మీద ఉక్కుపాదం మోపాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకటి కావాలి, కులాంతర వివాహాలు జరగాలి, సమాజం అంతా ఒకటి కావాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే మేనిఫెస్టోలు పెట్టి ఒక పెన్ ఇస్తే మేనిఫెస్టో చైర్మన్ ఎవరుంటారో ఇలా మేనిఫెస్టోలో అడ్డగోలిగా పెట్టి ఏంటి పడితే అవి రాసి ఇలా పాలకొని తలనొప్పిగా కంటి మీద కునుకు పట్టరాని పరిస్థితి వచ్చింది. అటు ఓసీ రిజర్వేషన్లు అంటారు, వర్గీకరణ అంటారు, ఇక్కడ బీసీ అంటారు. ఇలా మళ్ళా బీసీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది. బీసీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది అంటున్నా. ప్రజలందరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఇలా ఉద్యోగపరంగా ఉండడానికి అందరూ కలిసిమెలిసి అంటే కులారవాదిగా నీ కులం నా కులం అంటూ ఒకరి మీద ఒకడు మన్ను పోసుకున్నటువంటి కార్యక్రమం చేయనికనే ఈ పార్టీలు జరిగినాయి. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ లేని అంత తంత పెట్టుకున్నది కదా, నెత్తి మీద పెట్టుకున్నది. ఇలా దేశంలో ఏం లేనిది ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరుగా పోతే ఎట్లా? భారత రాజ్యాంగం దేశంలో అందరికీ రాజ్యాంగం. రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే దేశం మొత్తం ఇవ్వాలి, ఇచ్చడం మంచిదే అనుకో, బీసీలకు మొత్తం ఇవ్వాలి. ఇలా బీసీలు అంటే ఇలా బీసీలు మళ్ళీ ఎప్పుడైతే రిజర్వేషన్లు ఇస్తున్నారో ఇక బీసీ వర్గీకరణ కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. సంచార జాతులు 52 కులాలు ఉన్నాయంట, వాటిని పట్టించుకున్న పాపన లేదు. వార్డు మెంబర్ కాలే ఇంతవరకు వాళ్ళు. ఇలా చాలా మంది ఇంతకు ముందు ఒకరు ఏం చెప్పినంటే బీసీలలోనే 100 జాతుల కడుపులు కొట్టి 10 జాతులు తింటున్నాయని చెప్పి ఒక 5 కులాలు మాత్రమే బీసీలను దోసుక తింటున్నారని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం ఉంది.